వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజి అమరేందర్. ఈ వీడియోలో అభ్యాసము 13.2లోని సమస్యలకి సాధనని చెప్పుకుందాం. 6వ సమస్య, బాగుగా కలపబడిన పేక ముక్కల కట్ట నుండి యాదృచ్ఛికంగా ఒక కార్డుని తీస్తే అది క్రింది కార్డు అగుటకు సంభావ్యతలు లెక్కించండి. ఓకేనా, ఇక్కడ ఎరుపు రాజు, ముఖ కార్డు, ఎరుపు ముఖ కార్డు, ఆటీను జాకి, స్పేడ్, డైమండ్ రాణి అగుటకు మనము సంభావ్యతను లెక్కించాలి. ఓకేనా, మరి సాధన, పేక ముక్కల కట్టలో గల మొత్తము కార్డుల సంఖ్య 52. ఒక కార్డును తీస్తే వెలువడు మొత్తం పర్యవసనాల సంఖ్య 52. n(s) = 52. ఓకేనా, అయితే ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, అది ఒక కార్డుని తీస్తే అది ఎరుపు రాజు అయ్యే సంభావ్యత కనుక్కోవాలి. ఓకేనా, అంటే ఒక కార్డుని తీస్తే మరి ఆ 52 కార్డులలో 26 ఏమో రెడ్ కార్డ్స్ ఉంటాయి, మనకు 26 ఏమో బ్లాక్ కార్డ్స్ ఉంటాయి. ఓకేనా, మరి ఇక్కడ ఏమడిగిండు, ఎరుపు రాజు అయ్యే సంభావ్యత అన్నాడు. ఎరుపు రాజులు ఎన్ని ఉంటాయి అంటే ఆటీన్ రాజు ఉంటుంది, డైమండ్ రాజు ఉంటుంది. ఆటీన్ డైమండ్ అనేవి రెడ్ కలర్లో ఉంటాయి కాబట్టి కదా, 2 ఉంటాయి. ఎరుపు రాజు కార్డులు 2 ఉంటాయి, నలుపు రాజు కాళ్ళు కూడా 2 ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనకు ఎరుపు రాజు కాళ్ళు అయ్యే సంభావ్యత కనుక్కోవాలి కదా. కాబట్టి మనం ఇప్పుడు ఏమనుకుంటున్నా, ఎరుపు రాజు కార్డు అయ్యే ఘటన ఈ అనుకుంటే ఎరుపు రాజు కార్డు అయ్యే ఘటన ఈ అనుకుంటే ఈకు అనుకూల పర్యవసనాలు ఎన్ని 2 ఉంటాయి. ఈకు అనుకూల పర్యవసనాల సంఖ్య ఇంకా 2. మరి దట్ ఈస్ n(e) అనుకూల పర్యవసనాలని n(e) = 2. మరి ఎరుపు రాజు అయ్యే సంభావ్యత p(e) అవుతుంది. ఎరుపు రాజు కార్డు అయ్యే సంభావ్యత p(e). ఇక్కడ ఈ ఏమనుకున్నాము, ఈ అనేది ఎరుపు రాజు కార్డు అయ్యే ఘటన అనుకున్నాము కాబట్టి p(e) అంటే ఎరుపు రాజు కార్డు అయ్యే సంభావ్యత అవుతుంది. అంటే ఈకి అనుకూల పర్యవసనాల సంఖ్య బై మొత్తం పర్యవసనాల సంఖ్య అంటే n(e) బై n(s). ఇదే కదా సూత్రం. కాబట్టి p(e) = n(e) అంటే 2, n(s) అంటే 52. 2 1 2 26 అంటే 1/26 అంటే ఏంటి, ఎరుపు రాజు కార్డు అయ్యే సంభావ్యత 1/26. ఇప్పుడు ముఖ కార్డు రెండవది. ఇప్పుడు ముఖ కార్డు అయ్యే ఘటన ఈ అనుకుందాం. మళ్ళీ ముఖ కార్డు అయ్యే ఘటన ఈ అనుకుంటే మనం ఒక కార్డుని తీస్తే అది ముఖ కార్డు అయ్యే ఘటన ఈ అనుకుంటే మరి ముఖ కార్డులు ఎన్ని ఉంటాయి, 52 కార్డుల్లో అది ముఖ కార్డ్స్ అంటే మనకు ఎరుపుయి ముఖ కార్డ్స్ 6 ఉంటాయి, నలుపుయి ముఖ కార్డ్స్ 6 ఉంటాయి, అంటే మొత్తము 12 ముఖ కార్డ్స్ ఉంటాయి. ఓకేనా, అంటే ఆటీన్ జాకి, ఆటీన్ క్వీన్, ఆటీన్ కింగ్, అలానే స్పేడ్, కలావర్, డైమండ్ కూడా 3 ఉంటాయి కాబట్టి 4 ముళ్ళ 12 కాబట్టి ముఖ కార్డు అయ్యే ఘటన ఈ అనుకుంటే ఈకు అనుకూల పర్యవసనాల సంఖ్య అని అది నేను డైరెక్ట్ రాస్తున్నా. ఈకు అనుకూల పర్యవసనాల సంఖ్యని n(e)గా తీసుకుంటున్నా, ప్రతిసారి రాయట్లేదు. n(e) ఏంది, ఇక్కడ ముఖ కార్డుకు అనుకూల పర్యవసనాలు ఎన్ని 12 అనుకూల పర్యవసనాల సంఖ్య. మరి ఇక్కడ ముఖ కార్డు అయ్యే సంభావ్యత ఇక్కడ p(e) అంటే ఏంది, ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసినాం కాబట్టి p(e) = n(e) బై n(s). ఇక్కడ ఈ అంటే ఏంటి, ముఖ కార్డు అయ్యే ఘటన కాబట్టి ముఖ కార్డు మనం తీసిన కార్డు ముఖ కార్డు అయ్యే సంభావ్యత p(e) అంటే ఇక్కడ = ముఖ కార్డుకు అనుకూల పర్యవసనాల సంఖ్య n(e) అంటే ఇదే మొత్తం కార్డుల సంఖ్య n(e) బై n(s). n(e) అంటే 12/52, 4 ముళ్ళ 4 1 4 ముళ్ళ అంటే p(e) ఏమొచ్చింది, ముఖ కార్డు అయ్యే సంభావ్యత 3/13. ఓకేనా, ఇప్పుడు ఎరుపు ముఖ కార్డు మూడోది,
ఎరుపు ముక్క కార్డు మనం ఒక కార్డు తీస్తే ఎరుపు ముక్క కార్డు అయ్యే ఘటన ఈ అనుకుంటే ఎరుపు ముక్క కార్డు అయ్యే ఘటన ఈ అనుకుంటే మరి ఈకి అనుకూల పర్యవసనాల సంఖ్య ఎన్ ఆఫ్ ఈ కదా, ఎరుపు ముక్క కార్డు అయ్యే ఘటన ఈ అనుకున్నాం కాబట్టి ఈకి అనుకూల పర్యవసనాల సంఖ్య ఎంత 6. ఎందుకు అంటే ఆర్టీన్ ముఖ కార్డులు 3 ఉంటాయి. ఆర్టీన్ కార్డ్ అనేది ఎరుపుగా ఉంటుంది, డైమండ్ కార్డ్ అనేది ఎరుపుగా ఉంటుంది. అంటే ఆర్టీన్ జాకీ, ఆర్టీన్ క్వీన్, ఆర్టీన్ కింగ్, మళ్ళీ డైమండ్ జాకీ, డైమండ్ క్వీన్, డైమండ్ కింగ్. కాబట్టి మొత్తం 6 ఉంటాయి. అంటే ఎరుపు ముఖ కార్డులకు అనుకూల పర్యవసనాల సంఖ్య 6. మరి ఎన్ ఆఫ్ ఎస్ మనకు తెలుసు, ఎన్ ఆఫ్ ఎస్ 52. కాబట్టి పి ఆఫ్ ఈ, ఇక్కడ పి ఆఫ్ ఈ అంటే ఏంది, ఎరుపు ముఖ కార్డు అయ్యే సంభావ్యత అనమాట. ఓకేనా, అంటే ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఈ అంటే 6/52. చూడండి 2 3 226 అంటే ఎరుపు ముఖ కార్డు అయ్యే సంభావ్యత 3/26. నెక్స్ట్ 4వది ఆర్టీన్ జాకీ. ఆర్టీను జాకీ మనం ఒక కార్డును తీస్తే ఆర్టీను జాకీ కార్డు, ఆర్టీను జాకీ కార్డు అయ్యే ఘటన ఈ అనుకుంటే మరి ఆర్టీను జాకీ కార్డు అయ్యే ఘటన ఈ అనుకుంటే మరి ఈకి అనుకూల పర్యవసనాల సంఖ్య ఎన్ ఆఫ్ ఈ ఎన్ని ఉన్నాయి, ఆర్టీను జాకీ కార్డులు ఆర్టీన్ జాకీ అయ్యే సంభావ్యత కనుక్కోమన్నాడు కాబట్టి ఆర్టీన్ జాకీ కార్డ్ అయ్యే ఘటన ఈ అనుకుంటే ఎన్ ఆఫ్ ఈకి అనుకూల పర్యవసనాల సంఖ్య ఆర్టీన్ జాకీ అన్నప్పుడు ఒకటే ఉంటుంది. ఆర్టీన్ జాకీ ఒకటే ఉంటుంది, స్పేడ్ జాకీ ఒకటే ఉంటుంది, డైమండ్ జాకీ ఒకటే ఉంటుంది, కలవర్ జాకీ ఒకటే ఉంటుంది. కాబట్టి ఆర్టీన్ జాకీకి అనుకూల పర్యవసనాల సంఖ్య 1. మరి ఎన్ ఆఫ్ ఎస్ కూడా 52. కాబట్టి పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. ఈకి అనుకూల పర్యవసనాల సంఖ్య మొత్తం 1/52. ఆర్టీని జాకీ అయ్యే సంభావ్యత 1/52. ఇప్పుడు 5థది ఏంటిది, డైమండ్ రాణి స్పేడ్ కార్డ్ అయ్యే ఘటన. ఒక కార్డును తీస్తే అది స్పేడ్ కార్డ్ అయ్యే ఘటన ఈ అనుకుంటే స్పేడ్ కార్డ్ అయ్యే ఘటన ఈ అనుకుంటే ఏమవుతుంది, ఎన్ ఆఫ్ ఈకి అనుకూల పర్యవసనాల సంఖ్య ఏమవుతుంది, స్పేడ్ కార్డులు ఎన్ని ఉంటాయి, 52లో 13 ఉంటాయి. కాబట్టి ఈకి అనుకూల పర్యవసనాల సంఖ్య 13. మరి పి ఆఫ్ ఈ ఏమవుతుంది, ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. అంటే స్పేడ్ కార్డుకు అనుకూల పర్యవసనాల సంఖ్య 13 బై మొత్తం పర్యవసనాల సంఖ్య 52. 13 1 13 4. అంటే పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది 1/4. మనము ఇక చివరిది ఏంటి, డైమండ్ రాణి 6వది. ఇక్కడ రాదాం, డైమండ్ రాణి అయ్యే ఘటన ఈ అనుకుంటే మరి ఈకి అనుకూల పర్యవసనం డైమండ్ రాణి కానీ, డైమండ్ జాకీ కానీ, డైమండ్ కింగ్ కానీ అనుకూలంగా ఒకటే ఉంటుంది. అనుకూల పర్యవసన సంఖ్య 1. పి ఆఫ్ ఈ ఏమవుతుంది, డైమండ్ రాణి అయ్యే సంభావ్యత పి ఆఫ్ ఈ అనమాట. ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. అంటే ఎన్ ఆఫ్ ఈ అంటే డైమండ్ రాణి ఒకటే ఉంటుంది, ఎన్ ఆఫ్ ఎస్ అంటే 52. డైమండ్ రాణి అయ్యే సంభావ్యత 1/52. ఓకేనా. ఇప్పుడు 7వ సమస్యకి సాధన చూద్దాం. పేక ముక్కలలోని డైమండ్వి 5 కార్డులు. ఏంటి అవి, 10 రాజు, రాణి, జాకీ మరియు ఏస్లను మాత్రము తీసుకొని బాగా కలిపి యాదృచ్ఛికంగా ఒక కార్డును ఎన్నుకుంటే ఆ కార్డు రాణి అయ్యే సంభావ్యత ఎంత. రెండవది ఇందులోనే రాణి కార్డును తొలగించి రెండవ కార్డును ఎన్నుకుంటే, మళ్ళీ ఈ 5 కార్డుల నుంచి రాణి కార్డును తొలగించి రెండవ కార్డును ఎన్నుకుంటే ఏస్ అగుటకు మరియు రాణి అగుటకు సంభావ్యత ఎంతెంత అంటుండు. ఓకేనా. ముందుగా ఇక్కడేంటి, పేక ముక్కలోని డైమండ్ 5 కార్డులు. చూడండి, డైమండ్ 5 కార్డులు 10
ఏంటి రాజు, తర్వాత రాణి, జాకీ మరియు ఎస్. ఇవి ఈ 5 కార్డులను తీసుకొని ఏం చేసిండు, బాగా కలిపి యాదృచ్ఛికంగా ఒకటి ఎన్నుకుంటే రాణి అయ్యే సంభావ్యత కనుక్కుందాం. అయితే మొత్తం డైమండ్ కార్డులు ఎన్ని? ఇవి మొత్తం డైమండ్ కార్డులు 5, అంటే 10 రాజు, రాణి, జాకీ మరియు ఎస్. ఒక కార్డును తీస్తే, ఇందులో నుంచి ఒక కార్డును తీస్తే మొత్తం వెలువడు మొత్తం పర్యవసానాల సంఖ్య 5 కదా. n(s) = 5. ఒక కార్డును ఇప్పుడు మనం ఏంటి, ఒక కార్డును ఎన్నుకుంటే మనం ఏం కనుక్కోవాలి, ఇప్పుడు ఆ కార్డు రాణి అయ్యే సంభావ్యత ఎంత అంటుండు. కాబట్టి ఒక కార్డును ఎన్నుకుంటే ఆ కార్డు రాణి అయ్యే ఘటన ఈ అనుకుంటే, ఆ కార్డు ఈ రాణి అయ్యే ఘటన ఈ అనుకుంటే, మరి ఈకి అనుకూల పర్యవసనాల సంఖ్య, ఇందులో రాణులు ఎన్ని ఉన్నాయి, ఈ 5 ఒకటే ఉంది కాబట్టి మనకు అనుకూల పర్యవసనాల సంఖ్య 1, అంటే n(e) = 1. ఓకేనా. మరి ఇప్పుడు ఏంది, ఆ కార్డు రాణి అయ్యే సంభావ్యత, ఆ కార్డు ఒక కార్డును ఎన్నుకున్నాం కదా, ఆ కార్డు రాణి అయ్యే సంభావ్యత P(e) ఈకి అనుకూల పర్యవసనాల సంఖ్య n(e) బై మొత్తం పర్యవసనాల సంఖ్య n(s). అంటే ఏమవుతుంది, రాణి P(e) అనుకూలంగా 1, మొత్తం ఏమో 5. కాబట్టి రాణి అయ్యే సంభావ్యత ఎంత, 1/5. ఇప్పుడు రెండవది, ఇప్పుడు ఏం కనుక్కోవాలి, రాణి కార్డును తొలగించి, మనం ఒక కార్డును తీసేది రాణి కార్డు అయింది కదా, ఆ రాణి కార్డుని ఇందులో నుంచి ఏం చేస్తున్నాము, తొలగిస్తున్నాం. 5లో నుంచి కార్డుని తొలగిస్తే ఇప్పుడు ఏముంది, ఓన్లీ ఇప్పుడు 4 కార్డులే ఉంటాయి. ఓకేనా, 4 కార్డులు ఉంటాయి. రాణి కార్డును తొలగించి మళ్ళీ ఇప్పుడు ఇందులోకి వెళ్ళి 4 కార్డులకి వెళ్ళి రెండవ కార్డును ఎన్నుకుంటే అది ఏస్ అగుటకు, ఏస్ అంటే ఏస్ కార్డు అగుటకు సంభావ్యత. ఏస్లు ఎన్ని ఉన్నాయి ఇందులో, అనుకూల పర్యవసనాలకు ఏస్ అగుటకు అనుకూల పర్యవసన సంఖ్య 1. ఇప్పుడు ఒక రాణి కార్డు తొలగించడం వల్ల మొత్తం పర్యవసనాలు ఎన్ని, 4, అంటే ఏస్ కార్డు అగుటకు సంభావ్యత ఎంత, 1/4 అవుతుంది. నెక్స్ట్ బి, రాణి అగుటకు సంభావ్యత అంటుండు. మనం ఆల్రెడీ 5 కార్డుల్లో ఒక రాణి ఉంటే ఆ రాణిని తొలగించిన తర్వాత మళ్ళీ రాణి కార్డు అగుటకు అనుకూల పర్యవసనాలు ఏముంటాయి, ఇందులో రాణి కార్డులు 1 తొలగించిన తీసి పక్క పెట్టినాం కాబట్టి రాణి అగుటకు అనుకూల పర్యవసన సంఖ్య 0. కాబట్టి ఇదేమవుతుంది, రాణి కార్డు అగుటకు సంభావ్యత 0 అవుతుంది. ఓకేనా, రాసుకుందాం. ఇక్కడ రాణి కార్డును తొలగించి, రాణి కార్డును తొలగిస్తప్పుడు మొత్తం కార్డులు ఏమవుతాయి, తొలగించిన మొత్తం కార్డులు 5లోకి వెళ్ళి 1 తగ్గుతుంది కదా, మొత్తం కార్డుల సంఖ్య 4. ఓకేనా, మొత్తం డైమండ్ కార్డుల సంఖ్య 4 అవుతుంది. మరి ఒక కార్డును తీస్తే వెలువడి మొత్తం పర్యవసనాల సంఖ్య ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఒక కార్డును తొలగించడంలో ఒక కార్డును ఇప్పుడు తీస్తే వెలువడి మొత్తం పర్యవసనాల సంఖ్య 4 అవుతుంది. ఒక కార్డును ఇందులోకి వెళ్ళి ఈ 4 ఒక కార్డును తీస్తే వెలువడు మొత్తము పర్యవసనాల సంఖ్య 4, అంటే n(s) = 4. ఓకేనా. మరి ఇప్పుడు ఒక కార్డును తీస్తే ఈ 4 కార్డుల నుంచి ఒక కార్డును తీస్తే ఏ సగుటకు సంభావ్యత, రాణి అగుటకు సంభావ్యత కనుక్కోవాలి. ఇప్పుడు 2లోనే మళ్ళీ రెండులో ఏంటి, ఆ కార్డు రాణి ఆ కార్డు ఏస్ అయ్యే ఘటన, ఏస్ అయ్యే ఘటన ఈ అనుకుంటే, ఏస్ అయ్యే ఘటన ఈ అనుకుంటే n(e) అంటే ఈ అంటే ఏంది, ఇక్కడ ఆ కార్డు ఏస్ అయ్యే ఘటన కదా, మరి ఈకి అనుకూల పర్యవసనాల సంఖ్య ఇందులో ఏస్లు ఎన్ని ఉన్నాయి, 1 ఉంది కదా, n(e) ఏమవుతుంది, 1 అవుతుంది. మరి ఏస్ కార్డు అయ్యే సంభావ్యత, ఏస్
కార్డ్ అయ్యే సంభావ్యత P of E is equal to N of E by N of S. P of E N of E అంటే 1 S కార్డు కనుకల పర్యవసాన సంఖ్య. మరి ఇక్కడ రాని కణం తొలగించినప్పుడు ఇక్కడ రెండో దాంట్లో ఏమవుతుంది? N of S ఎంత? 4. కాబట్టి 1/4. మూడోది ఇప్పుడు రాని అగు ఆ కార్డు 2లో B రాని అగు ఘటన రాని అయ్యే ఘటన కార్డు రాని అయ్యే ఘటన E అనుకుంటే రాని అయ్యే ఘటన E అనుకుంటే ఈకి అనుకూల పర్యవసానాల సంఖ్య అంటే రాని అగుటకు అనుకూల పర్యవసానాల సంఖ్య ఈ 4 రాని ఉందా? రాని కార్డు తీసేసి పక్క పెట్టినాం కదా, కాబట్టి అనుకూల పర్యవసానాల సంఖ్య 0. మరి రాని కాడయ్యే సంభావ్యత P of E is equal to N of E by N of S అంటే N of E అంటే 0/4 అంటే 0. రాని కార్డ్ అయ్యే సంభావ్యత ఎంత? 0. ఓకేనా? ఇప్పుడు 8వ సమస్యకి సాధన చూద్దాం. సూక్ష్మ లోపము గల 12 పెన్నులు పొరపాటుగా 132 మంచి పెన్నులలో కలిసిపోయాయి. చూడగానే పెన్నులోని లోపాన్ని గుర్తించలేము. అయితే యాదృచ్ఛికంగా ఒక పెన్నును ఎన్నుకుంటే అది మంచి పెన్ను అవ్వడానికి సంభావ్యత ఎంత? ఓకేనా? ఇక్కడ 12 సూక్ష్మ లోపం గల పెన్నులు అనేవి 132 మంచి పెన్నులలో కలిసిపోవడం జరిగింది. అయితే అవి ఆ 12 పెన్నులని చూడగానే మనము లోపం గల పెన్నులని గుర్తించలేమన్నమాట. అయితే ఏమంటుంది? యాదృచ్ఛికంగా ఈ మొత్తము పెన్నుల నుంచి అంటే మొత్తం పెన్నులు ఏంది? 12 + 132 అంటే 144. ఈ 144 పెన్నుల నుంచి ఒక పెన్ను ఎన్నుకుంటే అది మంచి పెన్ను అవ్వడానికి సంభావ్యత ఎంత అంటున్నాం. ఓకేనా? ముందు ఇచ్చిన సమాచారం రాసుకుందాం. సూక్ష్మ లోపం గల పెన్నుల సంఖ్య 12, మంచి పెన్నుల సంఖ్య 132, మొత్తం పెన్నుల సంఖ్య 12 + 132 ఎంత? 144. ఇవేంటి? మొత్తం పెన్నుల సంఖ్య 144. ఓకేనా? అయితే ఒక పెన్నును ఎన్నుకుంటే అది మంచి పెన్ను అయ్యే ఘటన E అనుకుంటే ఈకి అనుకూల పర్యవసానాల సంఖ్య ఈకు అనుకూల పర్యవసానాల సంఖ్య ఈజ్ ఈక్వల్ ఈకి అనుకూల పర్యవసానాల సంఖ్య అది ఎన్ని అనుకూల పర్యవసాన సంఖ్య? 132. అంటే N of E ఈజ్ ఈక్వల్ టు 132. మరి ఈ ఒక పెన్ను ఎన్నుకుంటే మొత్తం వెలువడి పర్యవసానాల సంఖ్య ఏంది? మొత్తం పర్యవసానాల సంఖ్య 144. ఒక పెన్నుని ఎన్నుకుంటే వెలువడి మొత్తం పర్యవసానాల సంఖ్య 144. అంటే ఇది N of S ఈజ్ ఈక్వల్ టు 144. అయితే ఇప్పుడు ఏంటి? అది మంచి పెన్ను అవ్వడానికి సంభావ్యత. మంచి పెన్ను ఒక పెన్నుని ఎన్నుకుంటే మంచి పెన్ను అవ్వడానికి సంభావ్యత P of E. ఇదే కదా ఈ ఏమనుకున్నాము? ఈ అనేది ఒక పెన్ను ఎన్నుకున్నది మంచి పెన్ను అయ్యే ఘటన అనుకున్నాం కాబట్టి P of E ఏమవుతుంది? మంచి పెన్ను అయ్యే సంభావ్యత అవుతుంది. P of E ఈజ్ ఈక్వల్ టు ఈకి అనుకూల పర్యవసాన సంఖ్య N of E బై మొత్తం పర్యవసాన సంఖ్య N of S. మరి N of E అంటే ఏంది? 132 బై N of S అంటే మొత్తం పర్యవసానాల సంఖ్య 144. అంటే 12 11 అంటే P of E ఈజ్ ఈక్వల్ టు 11/12. అంటే ఏంటి? ఒక పెన్నుని ఎన్నుకుంటే అది మంచి పెన్ను అయ్యే సంభావ్యత 11/12. ఒక పెన్నును దేర్ఫోర్ ఒక పెన్నును ఎన్నుకుంటే మంచి పెన్ను అయ్యే సంభావ్యత అయితే 11/12.
ఓకేనా, ఒక పెన్నును ఎన్నుకుంటే అది మంచి పెన్ను అయ్యే సంభావ్యత 11/12. 9వ సమస్యకి సాధన చూద్దాం. 20 విద్యుత్ బల్బులు కల పెట్టెలో 4 బల్బులు లోపాలు కలిగి ఉన్నవి. పెట్టె నుండి యాదృచ్ఛికంగా తీసిన బల్బు లోపాలు కలిగి ఉండుటకు సంభావ్యత ఎంత? ఒకవేళ అది మంచి బల్బు అయి ఉండి దానిని పెట్టెలో పెట్టకుండా రెండవ బల్బును తీసుకుంటే అది కూడా మంచిదై ఉండుటకు సంభావ్యత ఎంత అన్నాడు. ఓకేనా, ఇక్కడ మొత్తం విద్యుత్ బల్బులు ఎన్ని? ఆ పెట్టెలో గల విద్యుత్ బల్బులు 20. మొత్తము విద్యుత్ బల్బులు 20. లోపాలు గల బల్బుల సంఖ్య ఇందులో 4. లోపాలు గల బల్బుల సంఖ్య 4. అయితే మొత్తం పెట్టెలో గల బల్బులు ఏమి 20, లోపాలు గల బల్బుల సంఖ్య 4. అయితే మంచి బల్బుల సంఖ్య ఎన్ని? 20 - 4. లోపాలు గల వాటిని తీసేస్తే మంచి బల్బులు 16. ఓకేనా, అయితే ఇప్పుడు ఏం చేసినాం, యాదృచ్ఛికంగా తీసిన బల్బు, యాదృచ్ఛికంగా ఒక బల్బును తీస్తే ఏం కనుక్కోవాలి? అది బల్బు లోపాలు కలిగి ఉండు సంభావ్యత ఎంత అన్నాడు కదా. కాబట్టి యాదృచ్ఛికంగా ఒక బల్బును తీస్తే అది లోపాలు కలిగి ఉండు బల్బు అయ్యే ఘటన ఈ అనుకుంటే, ఓకేనా, అది లోపాలు కలిగి ఉండు బల్బు అయ్యే ఘటన ఈ అనుకుంటే ఈకి అనుకూల పర్యవసానాల సంఖ్య ఎన్ని ఉన్నాయి? లోపాలు గల బల్బులు ఎన్ని ఉన్నాయి? 4. వాటికి అనుకూల పర్యవసానాల సంఖ్య ఈ, అంటే n(e) 4. మరి మొత్తం పర్యవసానాల సంఖ్య, ఈ మొత్తము పర్యవసానాల సంఖ్య =20, అంటే n(s) 20. ఇప్పుడు ఏంది, అది లోపాలు కలిగి ఉండు బల్బు, లోపాలు గల బల్బు అయ్యే సంభావ్యత, లోపాలు గల బల్బు అయ్యే సంభావ్యత మనం కనుక్కోవాల్సింది. ఒక బల్బును యాదృచ్ఛికంగా తీస్తే అది లోపాలు గల బల్బు అయ్యే సంభావ్యత P(e) కదా, ఈకి అనుకూల పర్యవసాన సంఖ్య n(e)/n(s), అంటే P(e) n(e) అంటే 4, n(s) అంటే 20. 4 1 4 5 అంటే 1/5. P(e) 1/5 అంటే లోపాలు గల బల్బు అయ్యే సంభావ్యత. ఒక యాదృచ్ఛికంగా ఒక బల్బును తీస్తే అది లోపాలు గల బల్బు అయ్యే సంభావ్యత 1/5. ఇప్పుడు ఏంటి, ఒకవేళ అది మనం తీసిన బల్బు అది లోపాలు గల బల్బు అయ్యే సంభావ్యత 1/5 కదా. ఒకవేళ ఆ బల్బు మంచి బల్బు అయ్యింది అనుకోండి, మనం ఇంతకు తీసిన బల్బు మంచి బల్బు అయి ఉండి దానిని పెట్టెలో పెట్టకుండా రెండో బల్బును తీసుకుంటే, మనం మొదటిసారి తీసిన బల్బు అది మంచి బల్బు అయి ఉండి దానిని పెట్టెలో పెట్టకుండా ఏం చేసినాము, పక్కకు పెట్టేసి రెండో బల్బును తీసుకుంటే అది కూడా మంచిదై ఉండటకు సంభావ్యత ఎంత అంటాడు. అంటే దాన్ని మొదటిసారి తీసిన బల్బును మంచి బల్బు అయినా, మొదటిసారి తీసిన బల్బు మంచి బల్బు అయినా దానిని పెట్టెలో ఏమన్నాడు, పెట్టెలో పెట్టనట్లయితే ఏమంటే మొదటిసారి తీసిన బల్బు మంచి బల్బు అయినా దానిని పెట్టెలో పెట్టనట్లయితే ఏమవుతుంది, అప్పుడు మంచి బల్బుల సంఖ్య ఏమవుతుంది, అప్పుడు మంచి బల్బులు ఇక్కడ ఎన్ని ఉన్నాయి, పెట్టెలో 16 ఉన్నాయి. మనం ఆ మొదటిసారి తీసిన బల్బు అనేది మంచి బల్బు అయినది, దాన్ని పెట్టెలో పెట్టలేదు కాబట్టి అప్పుడు ఆ పెట్టెలో గల మంచి బల్బుల సంఖ్య ఏమవుతుంది, 15 అవుతుంది. పెట్టెలో గల బల్బుల సంఖ్య 19 అవుతుంది. పెట్టినట్లయితే పెట్టెలో గల బల్బుల సంఖ్య 19. అంటే మంచి బల్బులేమో, ఇందులో మంచి బల్బుల సంఖ్య
15 మనకు డిఫెక్ట్ లోపాలు గల బల్బులు 4 ఉంటాయి. అయితే ఇప్పుడు ఏమంటుండు, రెండవ బల్బును తీసుకుంటే అది కూడా మంచిదై ఉండుటకు సంభావ్యత ఎంత అంటుండు. ఓకేనా, రెండవ బల్బును తీసుకుంటే అది మంచి బల్బు అయ్యే ఘటన ఈ అనుకుంటే ఈకి అనుకూల పర్యవసనాల సంఖ్య NF ఈజ్ ఈక్వల్ టు మంచి బల్బులు ఎన్ని ఉన్నాయి 15. మరి ఇక్కడ పెట్టెలో మొత్తము పర్యవసనాల సంఖ్య NF ఈజ్ ఈక్వల్ టు 19. ఓకేనా, మరి మంచి బల్బు అయ్యే సంభావ్యత, రెండోసారి తీసిన బల్బు మంచి బల్బు అయ్యే సంభావ్యత ఆఫ్ E ఈజ్ ఈక్వల్ NF E బై NF అంటే P ఆఫ్ E ఈజ్ ఈక్వల్ NF E అంటే మంచి బల్బులు ఎన్ని ఉన్నాయి 15, మొత్తం బల్బులు 19. ఎందుకు, ఒక మంచి బల్బు మొదటిసారి తీసిన బల్బు అది మంచి బల్బు అయినచో దానిని పెట్టెలో పెట్టలేకపోవడం వల్ల ఏమవుతుంది, పెట్టెలో గల బల్బుల సంఖ్యనే ఒకటి తగ్గుతుంది, 20లో నుంచి ఒకటి తగ్గితే 19 అవుతాయి. మంచి బల్బుని తీసి పక్క పెట్టినాం కాబట్టి మంచి బల్బులు 16 ఉంటాయి, అందులోకి ఒకటి తీసుకొస్తే 15 అవుతుంది. ఇప్పుడు మనము మంచి బల్బు రెండోసారి మనం ఇంకొక బల్బు తీస్తే అది మంచి బల్బు అయ్యే అగుటకు సంభావ్యత అన్నాడు. అంటే మనకు అప్పుడు అనుకూల పర్యవసనాలు ఏమో 15 ఉంటాయి, మొత్తం పర్యవసనాలు ఏమో 19 ఉంటాయి. సంభావ్యత ఈజ్ ఈక్వల్ అనుకూల పర్యవసనాల సంఖ్య బై మొత్తం పర్యవసనాల సంఖ్య, కాబట్టి 15/19. ఓకేనా, 10వ సమస్యకి సాధన చూద్దాం. ఒక పెట్టెనందు 1 నుండి 90 వరకు వ్రాయబడి ఉన్న 90 ఫలకాలు ఉన్నాయి. వాటి నుండి యాదృచ్ఛికంగా ఒక ఫలకాన్ని ఎన్నుకుంటే దానిపై క్రింది సంఖ్యలు ఉండుటకు సంభావ్యత ఎంతెంత. ఓకేనా, 2 అంకెల సంఖ్య, ఖచ్చిత వర్గ సంఖ్య, 5 చే భాగింపబడు సంఖ్య అంటే సంభావ్యత ఎంత అంటుంది. ఓకేనా, ముందు ఇవ్వబడింది పెట్టెనందు 1 నుండి 90 వరకు వ్రాయబడి ఉన్న 90 ఫలకాలు ఉన్నాయి, ఇది ఇవ్వబడింది. అయితే యాదృచ్ఛికంగా ఒక ఫలకాన్ని అందులో నుంచి ఎన్నుకుంటే ఏం కనుక ఫస్ట్ 2 అంకెల సంఖ్య, ఆ ఫలకం 2 అంకెల సంఖ్య అయ్యే సంభావ్యత ఎంత అంటుంది. కాబట్టి 2 అంకెల సంఖ్య అయ్యే ఘటన ఈ అనుకుంటే ఈకు అనుకూల పర్యవసనాల సంఖ్య ఎన్ని ఉంటాయి అంటే 81. ఆ ఫలకాల మీద 10 నుంచి 90 వరకు అన్నీ కూడా 2 అంకెల సంఖ్యలే కదా. 10 నుంచి 90 వరకు అంటే మనకు ఎన్ని ఉంటాయి అవి ఆ ఫలకాలు 81 ఉంటాయి. అనుకూల పర్యవసనాల సంఖ్య 81 అంటే NF ఈజ్ ఈక్వల్ 81. మొత్తం పర్యవసనాల సంఖ్య 90 అంటే NF ఈజ్ ఈక్వల్ 90. 2 అంకెల సంఖ్య అయ్యే సంభావ్యత, ఒక యాదృచ్ఛికంగా ఒక ఫలకాన్ని ఎన్నుకుంటే అది 2 అంకెల సంఖ్య అయ్యే సంభావ్యత P ఆఫ్ E ఈజ్ ఈక్వల్ ఈకి అనుకూల పర్యవసనాల సంఖ్య బై మొత్తం పర్యవసనాల సంఖ్య. దాని NF E అనుకున్నాం, అనుకూల పర్యవసనాల సంఖ్యని NF E అనుకున్నాం, మొత్తం పర్యవసన సంఖ్య NF S అంటే P ఆఫ్ E ఈజ్ ఈక్వల్ NF E అంటే 81 బై 90, 9 10ల 9 9ల అంటే 9/10 అంటే ఇది 2 అంకెల సంఖ్య అయ్యే సంభావ్యత 9/10. ఓకేనా, ఇప్పుడు ఖచ్చిత వర్గ సంఖ్య రెండవది అనుకుందాం. రెండవది యాదృచ్ఛికంగా ఒక ఫలకాన్ని ఎన్నుకుంటే అనమాట, ఎన్నుకుంటే ఖచ్చిత వర్గ సంఖ్య అయ్యే ఘటన ఈ అనుకుంటే మనం దేని యొక్క సంభావ్యత కనుక్కోవాలో దాని యొక్క ఘటన ఈ అనుకుందాం. ఓకేనా, మరి ఖచ్చిత వర్గ సంఖ్య ఏ ఘటన ఈ అనుకుంటే ఈకి అనుకూల పర్యవసనాల సంఖ్య అంటే ఖచ్చిత వర్గ సంఖ్యలు ఏంటి అన్నట్టు ఈకు అనుకూల పర్యవసనాల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఖచ్చిత వర్గ సంఖ్యలు ఏంటి 1² అంటే 1 అంటే ఎన్ని ఉంటాయి మనకు అంటే 90 వరకు కదా. 1 నుంచి 90 అంటే 9² అంటే ఎంత 81, 10² అంటే 100 అంటే 90 వరకు అంటే 9 ఉంటాయి ఖచ్చిత వర్గ సంఖ్యలు. ఈ అనుకూల పర్యవసనాల సంఖ్య 9. ఓకేనా, అవేంటి 1 4 9 16 25 36 49 64 81.
అంటే 1 2 3 4 5 6 7 8 9 ఇవి ఈకి అనుకూల పర్యవసానాల సంఖ్య 9. అవి ఏంటంటే 1 4 9 16 25 28. మన మొత్తం పర్యవసానాల సంఖ్య మనం ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి దీన్ని n ఆఫ్ e ఈజ్ ఈక్వల్ టు 9, మొత్తం పర్యవసానాల సంఖ్య n ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు 90. మరి ఇప్పుడు ఏంటి మరి ఖచ్చిత వర్గ సంఖ్య అయ్యే సంభావ్యత, ఖచ్చిత వర్గ సంఖ్య అయ్యే సంభావ్యత, ఖచ్చిత వర్గ సంఖ్య యాదృచ్ఛికంగా ఒక ఫలకాన్ని తీసుకుంటే దానిపైన ఆ ఫలకం పైన ఖచ్చిత వర్గ సంఖ్య అయ్యే సంభావ్యత ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ కదా. ఖచ్చిత వర్గ సంఖ్య ఘటన ఈ అనుకున్నాం ఇక్కడ, ఇది కూడా అంటే ఈకి అనుకూల పర్యవసానాల సంఖ్య n ఆఫ్ ఈ బై మొత్తం పర్యవసానాల సంఖ్య n ఆఫ్ ఎస్, అంటే పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు n ఆఫ్ ఈ. ఖచ్చిత వర్గ సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? 9, అంటే అనుకూల పర్యవసానాల సంఖ్య కూడా 9 అవుతుంది. 9 బై 90, 9 1 9 10, అంటే 1/10. ఏంటిది? యాదృచ్ఛికంగా ఒక ఫలకం తీసుకుంటే దాని ఫలకంపై ఖచ్చిత వర్గ సంఖ్య అయ్యే సంభావ్యత 1/10. ఓకేనా? కానీ పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1/10 ఖచ్చిత వర్గ సంఖ్య అయ్యే సంభావ్యత. ఖచ్చిత వర్గ సంఖ్య అయ్యే సంభావ్యత పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ 1/10. ఇప్పుడు ఏంది? 5 చే భాగింపబడు సంఖ్య. యాదృచ్ఛికంగా ఒక ఫలకాన్ని తీసుకుంటే 5 చే భాగింపబడు, 5 చే భాగింపబడు సంఖ్య, 5 చే భాగింపబడు సంఖ్య అయ్యే ఘటన ఇక్కడ ఏమనుకుందాం? మళ్ళీ ఈ అనే అనుకుందాం. అయ్యే ఘటన ఈ అనుకుంటే మరి ఈకి అనుకూల పర్యవసానాల సంఖ్య, ఈకి అనుకూల పర్యవసానాల సంఖ్య ఎన్ని ఉంటాయి అంటే 1 నుంచి 90 వరకు 5 చే భాగించబడు సంఖ్యలు ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. 5 చే భాగింపబడు సంఖ్య ఘటన ఈ అనుకుంటే ఈకు అనుకూల పర్యవసానాల సంఖ్య ఎన్ని? 18. ఓకేనా? ఎందుకు? 5 10 అవి ఏంటి? అవి 5 10 85 90 ఇవన్నీ కూడా 5 చే భాగించబడు సంఖ్యలే కదా. 18 90 కాబట్టి మనకు 90 వరకు ఉన్నాయి కాబట్టి ఈకి అనుకూల పర్యవసాన సంఖ్య 18, అంటే n ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 18. మరి మొత్తం పర్యవసానాల సంఖ్య n ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 90. మరి పి ఆఫ్ ఈ ఇక్కడ ఏంటి? పి ఆఫ్ అంటే 5 చే భాగింపబడు సంఖ్య అయ్యే సంభావ్యత అనమాట. ఈజ్ ఈక్వల్ టు n ఆఫ్ ఈ బై n ఆఫ్ ఎస్, అంటే 18/90, 18 1 18 5, అంటే 1/5. ఏమొచ్చింది? 5 చే భాగింపబడు సంఖ్య అయ్యే సంభావ్యత. దేర్ఫోర్ 5 చే భాగింపబడు సంఖ్య అయ్యే సంభావ్యత ఈజ్ ఈక్వల్ 1/5. 5 చే భాగింపబడు సంఖ్య అయ్యే సంభావ్యత ఈజ్ ఈక్వల్ 1/5. ఓకే, థ్యాంక్ యూ.